చెప్పు ఇలా స్పెషల్ ఏంటి? ఇవాళ మా ఇంట్లో మల్లన్న బోనం. కోయిలలు పోసి కొమరెల్లి తెల్లారి బురకలు పోసి నీకు భూములు తెల్లారినయ్యా. పార్వతమ్మలో గిల్లల్లా పై మేలు గురేడి అల్ల నీలమ్మలో గిల్లల్లా నిద్రలేసి అల్లైంది లేవయ్యా. ఔషధోని బాంధవులు 1,000,000 గొల్లలు 100,000 యాదవులు నీ కొరకు ఎదురెదిరి చూస్తున్నారయ్యా. ఓ భగవంత కాలింగాల మరుగు వస్తాను వేసి చిరిక శర్మ మీద కూర్చొని పూజలు పోయాలైంది లేవయ్యా. మా అక్క ప్రిపేర్ చేస్తుంది. ఇవి చిట్టి చిట్టి బోనం కుండలు, ఇంత చిన్నగా నా అక్క. ఈ బోనం కోసం సపరేటా? ఏం వేరే వాటికి యూస్ చేయవా? ఇవి ఓన్లీ బోనం కోసమే అంట. ఇదేం బోనం అదేం బోనం? ఒకటి పసుపు వేసి ఇంకోటి ఇదేమో బెల్లం, ఇదేమో పసుపు. ఒకటి బెల్లం వేసి ఒకటి పసుపు వేసి అంటారట. ఇగో ఇట్లా పైన ఇట్లా పెట్టడానికి. బోనాలు ప్రిపేర్ అయినాక చూపిస్తాను. ఎదురెదిరి చూస్తుండ్రు లేవయ్యా. పట్టి ఒక చేత జగ్గు పట్టి ఒక చేత బండారు పట్టి ఒక చేత భక్తులకు వరములు ఇచ్చేది అలా. రూపురపడ మారి రుద్రమేగువైతున్నావు మాపురపడ మారి మైలారలింగాని గట్ల బొద్ది కూర మల్లయ్య గంగవర పారు పోసి అల్లైంది రేవయ్యా. మల్లన్న దేవుని చేస్తే ఆల్ మిక్స్ వెజిటేబుల్ కర్రీ ఉండాలంట. సో దానికోసం వంకాయలు కట్ చేసుకున్నాం, ఇంకా కాకరకాయ, చిక్కుడుకాయ. ఇవన్నీ మాకు కాసినాయి అనమాట. చిక్కుడుకాయ అయితే స్పెషల్లీ మా చేనులదే, మంచిగా ఉంది గింజలు. సో ఇప్పుడు ఈ కర్రీ వేసుకోవాలి. తర్వాత ఇంకా పచ్చి పులుసు కూడా వేయాలంట. చేద్దాం. కూడా ముగ్గుకే మాట్లాడుతుంది. ఇవన్నీ పడితే అలా అదే కొత్తిమీర పోయలే, కరివేపాకు ఎక్కువ ఏంటి అంటే మనం రోజు వండుకునేలాగా వండుకోకుండా కొంచెం అన్ని మిక్స్ చేసేసారనమాట. ఎక్కువ తాలింపులు గెలింపులు వేయకూడదు దీనికి. మల్లన్న దేవునికి అట్లనే ఉంటారట. ఎందుకు అట్లా ఉంటారు నీకు కూడా తెలియదు, మా అక్కకు కూడా తెలియదు. పండగ చేస్తుంది. బోనాలు ఇక్కడ చెప్పి మేడారం వీడియోలే చూస్తుంది మొత్తం. మేము నెక్స్ట్ మంత్ మేడారం పోతున్నాం. సో మా అమ్మ ఫుల్ ఎగ్జైట్మెంట్లో రోజు మేడారం వీడియోలే చూస్తుంది. V6 న్యూస్ పెట్టుకొని
ఇప్పుడే వెళ్దాం అనుకున్నాం కానీ అక్కడ ఫుల్ క్రౌడ్ ఉంటుంది. మేము ఎక్కువ మంది ఇక చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మా అక్క పిల్లలు, సో ఇబ్బంది పడతారని చెప్పి ఒక నెక్స్ట్ మంత్ ప్లాన్ చేసుకుంటాం. నెక్స్ట్ మంత్ పౌర్ణమి కదా. కలపడానికి వస్తుంది. మూడు పుట్ల మైసాసి సామరేని వాడుతున్నదయ్యా. కాపులా సరిదంట, కచ్చిరి ఏరుతున్న గొల్లల సరిదంట, గొర్రె మేకలు కాసి అల్లైంది లేవయ్యా. తెలమందు భవిష్యత్తోని బాంధవుల్లా మేటైన పెదగొల్లనన్నవు దేవుడా. కారి కొమ్మలు కనకదప్పులు ఏగే దప్పులు ఏగంగా మోగే చెంగులు మోగంగా పిల్లల పోయే పిలుపుల్లా పిలిస్తే మాట్లాడుతున్నా దేవుడా. మనసు గల్లలింగమా మందిరాగా రావు బస్వయ్యా. అరవై 120 తంతిరు అల్లుబండకు నీకు ఏకంగా శరణ చేసి అల్లైంది లేవయ్యా. తొక్కేది బండారు, మొక్కేది బండారు, పచ్చిది బండారు, పావురావరణాలు దేవా. పార్వతమ్మ వరకు వారా నీకు 10,000 శరణ చేసి అల్లైంది దేవయ్యో. బండ సరికనున్నా ఓ బాల కొమరెల్లి లేవయ్యా. సుఖి మారకుండు సుక్కల పర్వతం జారు జారు బండ మల్లయ్యది జంగమారు పారు భగవంతా. పేరు పద్దాకు దుఃఖమంటూ మరణ కట్లవాల ఈపుల ఇంజమని పొట్టున సిద్ధామని భోగంబు రూపులన్నవయ్యా. గజ్జల్లాగు టోపి ముల్ల గారడేశం కడుతున్నవా గంగరేని ఎట్టి కింద. గణశూలం చేత పట్టి ఈరగోరను పట్టుకొని ఈ రంగం ఆడేటి అల్లా. మంత్రి ఒక తీరు మల్లయ్యా, నీ మూయ ఒక తీరు వేసేది అల్లా. తొక్కేది బండారు, మొక్కేది బండారు, కోంత బండారు, నీ కోరిక
ఇరిసేడి అలా పన్ను బండారు 3 పుట్ల మైసాచి సాంబరేని నీ గుళ్ళల్లకు బాగు బాగు మురుకునేడి అల్లైంది రేవయ్యా అప్పటల్లా సరిపోద్దు నీకు గడి ఉడుక గోగుల గాలి వేసేడి అల్లా పార్వతమ్మ వరకు మారాలిని కోరి రాజులేడు లేవయ్యో నీలవేదము పాలవేదము అగ్ని వేదము అమృత వేదాలు గలవాని అయ్యా అయిపోయింది అక్క మల్లన్న పోనాలు అయిపోయింది. ఇంక ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఒక్క పొద్దు ఇడవాలి. నువ్వు పొద్దు నుంచి ఒక్క పొద్దున్నావా? పొద్దున్న నుంచి ఒక్క పొద్దున్న మంచినీళ్ళు కూడా తాగలే నేను. ఇప్పుడు ఎన్ని గంటలకి అంటే సాయంత్రం అయ్యేదాకా అంటే చీకటి అయినాక ఇడవాలన్నట్టు. ఓకే కొంచెం పొద్దున్న చూసి ఒక్క పొద్దు ఇడవాలి. ఓకే ఇప్పుడే సక్సెస్ఫుల్గా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఈమె ఫాస్టింగ్ ఉంది అన్నట్టు పొద్దున్న నుంచి వెళ్ళి ఇప్పుడు సాయంత్రం ఆరైనాక చుక్కలు చూసిన తర్వాత ఒక పొద్దు ఇడిస్తే సక్సెస్ఫుల్గా మల్లన్నకి బోనం పెట్టుకుంటూ కంప్లీట్ అవుతుంది. దేవుడు పెట్టింది అంటారు కదా ఇది మల్లన్నకు పెట్టుడు అంటారు అంతేనా? ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.